హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు రొటీన్గా కర్రీసే కాకుండా ఇలా ఒకసారి పొడిలా చేసుకొని తినండి. వేడి వేడి రైస్లోకి అయితే అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని తినొచ్చు. ఈ కారం పొడి అయితే మనం ఒకసారి చేసుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ పంప్కిన్ సీడ్స్ అయితే హెల్త్కి ఎంతో బెనిఫిట్స్ ఇస్తాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. హెల్త్కి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది కదా, అలాంటప్పుడు వేడి వేడి రైస్లోకి ఒక 2-3 ముద్దలైనా సరే ఈ కారం పొడి అయితే వేసుకొని తినండి. ఇలా చేయడం వల్ల ఎంత సర్ది ఉన్నా, ఎంత దగ్గు ఉన్నా, ఇలా ఏమైనా జ్వరం వచ్చినప్పుడు కూడా 2-3 ముద్దలు తినండి. ఎందుకంటే నోరు అనేది అస్సలు బాగోదు కదా, ఏది తిన్నా తినాలనిపించదు. ఈ పంప్కిన్ సీడ్స్తో అయితే చాలా అంటే చాలా రెసిపీసే చేయొచ్చు. ఎందుకంటే దీంతో లడ్డూలు చేస్తారు, స్వీట్ రెసిపీస్ కూడా చేస్తారు కదా. నేనైతే కొత్తగా పంప్కిన్ సీడ్స్తో అయితే కారం పొడి అయితే చేసుకున్నాను. అందులోనూ ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది కదా, ఎప్పుడైనా వేసుకొని తినొచ్చు. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వేడి వేడి రైస్ వండుకొని కర్రీ చేసుకునే ఓపిక ఉండదు కదా, అలాంటప్పుడు వేడి వేడి రైస్లోకి అయితే ఈ కారం పొడిలో కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ వేసుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కారం పొడిలో అయితే ఫైబర్, ప్రోటీన్ చాలా ఉంటుంది కాబట్టి రోజుకి ఒకసారైనా సరే తినాలి. ఇక వీడియో విషయానికి వస్తే పంప్కిన్ సీడ్స్ అనేది లో ఫ్లేమ్లో స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో నూనె కానీ ఏది కానీ వేయకుండా అలాగే పచ్చివే వేయించుకోవాలి. పచ్చివాసన అనేది పోయేంత వరకు. అది గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత అందులోనే కొన్ని ఎండుమిర్చి కూడా వేసుకొని అవి కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు, ఈ 2 వీడియోలో చూస్తున్నట్టుగా హాఫ్ కప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. తర్వాత ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకొని అవి కూడా బాగా దూరగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వాటన్నిటిని కలిపి బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ గోల్డెన్ కలర్లో రావాలన్నమాట, అసలు మాడకూడదు, కలుపుతూనే ఉండాలి. మనం కొద్దిగా కలపడం ఆపేస్తే కనుక మొత్తం అడుగంటిపోతుంది. అప్పుడు చట్నీ అనేది టేస్ట్ అనేది ఉండదన్నమాట. తర్వాత అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఏంటంటే మొత్తం ఆయిల్లో కలిసిపోతాయి కదా, టేస్ట్ ఇంకా బాగుంటుంది పొడి అయితే. తర్వాత అందులోనే కొద్దిగా 1 కప్పు వరకు కరివేపాకు కూడా వేసుకొని అది కూడా దోరగా వేయించుకోవాలి. వాటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉంటాయి కదా, బాగా చల్లారనివ్వాలన్నమాట కాసేపు. ఒక 5 మినిట్స్ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. అందులో కొద్దిగా కల్లుప్పు వేసుకుని మిక్సీకి పట్టుకోవాలి. చూసారా ఎంత బాగా మిక్సీకి పట్టుకున్నాను, ఫైన్ పేస్ట్లా అయిపోయింది కదా. ఈ పొడిని అయితే మనం 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారా, వేడి వేడి రైస్లోకి ఇలా పొడిని వేసుకొని అందులో కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.